ప్రియులారా, ఒకరోజు నా జీవితంలో ఒక విషయం జరిగింది. ఆ విషయం ఏంటంటే ఎంత గొప్ప కార్యం అంటే ఊహాతీతమైనటువంటి కార్యం. మీటింగ్ పెట్టినారు, ఉపవాస ప్రార్థన రమ్మని చెప్పినారు, నన్ను పిలిచినారు. మేము పెట్టింది కదా మీటింగ్, వేరే వాళ్ళు పెట్టిన మీటింగు. మాకు ఒక 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ మీటింగ్కి వెళ్ళినాం. ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత అంటే నేను చెప్పేది మనసులో పెట్టుకోండి, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అద్భుత కార్యాలు ఎలాంటివో దాని గురించి నేను చెప్తున్నాను. ఆ మీటింగ్ వెళ్ళిన తర్వాత రెండవ రోజు రాత్రి మీటింగ్ నడుస్తూ ఉంటుండగా మీటింగ్ అయిపోయింది, పండుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక చిన్న చంద్రాకారంతో మెల్లగా పైనుంచి దిగువ రావడం నేను చూస్తూ ఉన్నాను. చూసినప్పుడు చూడండి, కొంచెం దూరం వచ్చేటప్పుడు చంద్రుడు మామూలుగా ఎలా కనిపిస్తాడో మనకి అట్లా కనిపించినారు. ఆ కనపడిన తర్వాత ఒక్క సెకండ్లో ఒక వలయంలో పడినట్టుగా ఆ పరిశుద్ధాత్మ దేవుని వలయంలో పడిపోయినాను నేను సెకండ్లో. ఇప్పుడు వల వేసి కుందేళ్ళని పడతారు కదా, ఆ కుందేలు ఏం చేస్తే పరిగెత్తికెళ్ళిపోయి వల్ల పడిపోతుంది, చుట్టిపోతుంది. అలాగా ఆ వల్ల పడి నేను కూడా చుట్టిపోయినట్టు అయిపోయిన. దేవుని యొక్క ఆత్మ సంపూర్ణంగా నింపి బలపరిచి అరికాలని నన్నెత్తి వరకు కూడా ఎంతో ఆశీర్వాదం, ఎంతో బలం. ఆ కార్యం జరిగినప్పుడు ప్రియులారా, తర్వాత ఇంకా ఎన్నో కొన్ని విషయాలు జరిగినాయి. అవన్నీ కానీ ఆ కార్యం జరిగినప్పుడు మెడకు వచ్చింది. ఆ మెడకు రాలేదు. ఆ కార్యం పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే దేహం అంతటిని కూడా స్వాధీనం చేసుకుని శక్తితో నింపినాడో అప్పుడు నాకు అక్కడ ఏం కనిపిస్తుంది, లేచిన తర్వాత లేవలేదు ఇంకాను నిద్రలో. ఆ లేచిన తర్వాత 4 సాదృశ్యాలు అక్కడ జరిగినాయి ప్రియులారా. ఇది దేవుని యొక్క కార్యం, అద్భుత కార్యం. దేవుడు శక్తిమంతుడు, నా దేవుడు, నన్ను రక్షించిన దేవుడు, నాలో ఉన్న దేవుడు గొప్పవాడు, సృష్టికర్త అయిన. అందుకని నా దేవుని యొక్క అద్భుత కార్యాలు, నా దేవుని యొక్క అద్భుతమైన దేవుడి నుంచి వివరించడానికి నేను ఈ విషయాలు చెప్తున్నాను ప్రియులారా. అది అప్పుడు అక్కడ 4 విషయాలు చెప్పినాను మీకు. ఒకటి, ఒక 100 బస్తాలు సుమారుగా ఉండొచ్చు బియ్యం బస్తాలు, ఒక నెట్టు కనిపిస్తూ ఉన్నది ప్రియులారా. ఇలాగే మన సృష్టికర్త ఏంటంటే దేవాది దేవుడు మనం ఏమైనా వీరులమా, సూర్యులమా, రాజులమా, క్షత్రియులమా, లేకపోతే సైనికులమా, మనం ఎవరు అల్పుడం. దేవుని కృప వర్ణించలేము, ఊహించలేము. అయితే ప్రియులారా, ఆ స్వప్నంలో వచ్చిన తర్వాత ఒక బియ్యం బస్తా పట్టుకుంటే ఒక 2 గ్రామం 2 గ్రాములు ఉన్నట్టుగా లేచిపోయింది. అది ఆ దేవుని యొక్క శక్తి, అది దైవ ప్రభావం, అది ఊహించలేము. నీవేం భయపడకు అని ధైర్యం చెప్పడానికి. అంతకుముందు చాలా బలహీనైపోయినాను, దేవుడు స్వస్థిస్తున్నాడు. మరి అంత శరీరం అంతా ఇంకా బలహీనంగా ఉంది. కానీ ఆ బలహీనత నువ్వు జ్ఞాపకం చేసుకోకు, నా బలం నీకు ఇదిగో అని చెప్పి దేవుడు చూపించి ప్రత్యక్షపరిచినాడు. అది ఆ బియ్యం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇలా తిరిగేటప్పటికీ ఒక 10 మీటర్ల దూరంలోనే ఒక 8-10 ఏనుగులు, పెద్ద పెద్ద ఏనుగులు. ఆ ఏనుగులు తొండాల కింద పెట్టుకుని నన్ను చూస్తూనే ఉన్నాయి. నేను వెళ్ళాను, ఒక పెద్ద ఏనుగు దగ్గరికి వెళ్ళాను, తొండం పట్టుకున్నా. ఆ తొండం పట్టుకున్నప్పుడు కిసి 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 చెప్పి బాధపడిపోతుంది. ఆ ఏనుగు వణుకుతూ ఉంది. ఆ ఏనుగంక నా యంక ఉన్న ఏనుగులన్నీ చూస్తూనే ఉన్నవి. కళ్ళు తేలేసుకుని ఏదో చింత ఏదో పోగొట్టుకున్నట్లుగా నా యంక చూస్తూనే ఉన్నాయి. కనుక దాన్ని ఇలాంటిది కదా, మా దేవుని యొక్క బలం ఎలా ఇంత గొప్పదని చెప్పి నేను దేవుని బలం పైన అతిశయించి సరే అని చెప్పి దాన్ని విడిచిపెట్టేసేటప్పటికి ఒక 20 మంది వరకు రౌడీజం అన్నవాళ్ళు దొంగలాగా అంటే సైతాను దూతలయ్యి ఒక 20 మంది వరకు డ్రైవర్లు వేసుకొని కర్రల చేత పట్టుకొని పరిగెత్తుకొచ్చేస్తున్నారు. 100 మీటర్ల దూరంలో ఉండగానే నేను ఈ చేతుల కర్ర నేను నవ్వుకుంటున్నా, భయం లేదు వాళ్ళు. ఎందుకంటే 20 మంది కాదు కదా, 2000 మంది వచ్చినప్పటికి కూడా భయం లేదు. ఎవరో నా దగ్గర నేను కాదు చేసే పని. దేవుడు గొప్ప దేవుడు, అద్భుతమైన దేవుడు, బలమైన దేవుడు. అప్పుడు దగ్గరికి వచ్చే ఒక 10 మీటర్ల దూరంలో ఉండగానే ఈ కర్ర చూపించాను, ఇలా ఎత్తాను కర్ర ఎత్తేటప్పుడు ప్రియులారా, ఈ జనమందరూ కూడా, ఈ దొంగలందరూ కూడా పారిపోయి కనపడకుండా పారిపోయినారు. ఇది 3వ విషయం. తర్వాత ఇది ఎప్పుడుది, ఇది 60 సంవత్సరాలు, ఇప్పటికి ఎంతకాలం అవుతుంది, సుమారు 65-66 సంవత్సరాలు అవుతుంది ఈ విషయం. ఇప్పుడు ముసలోండి అయినా నేను ఇప్పుడు చెప్తున్నాను ఈ విషయాలన్నీ కూడా సాక్షార్థంగా అనేది. కనుక ఇది ఆ టైంలో జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా అద్భుతాలు. ఏంటంటే దేవుడు చేసినవి, నేను నీకున్నాను, నువ్వు భయపడకు,
నేను నిన్ను బలపరుస్తాను, నీ పక్షంగా నేను ఉంటానని చెప్పి రుజువుపరచుకోవటం ఇవన్నీ కూడా ఇలా అంత గొప్ప కార్యాలు దేవుడు చేసినాడు నా జీవితంలో. అలా ఇవన్నీ వివరించడానికి వీలు కాదు, ఏ మాటలతో వివరించాలో అనేటువంటిది కూడా నాకు తెలియదు ప్రియులారా. అలాంటి అద్భుత కార్యాలని కూడా దేవుడు చేసినాడు. రెండవదిగా మేము ఒక దినం ఫిరంగిపురం వెళ్ళాం. అక్కడ ప్రార్థన కానీ చెప్పి ఒక వారం ప్రార్థన పెట్టుకున్నాం మేము 7 రోజులు. ఉపవాస ప్రార్థన కాదు కానీ ఉపవాసం ఉండాలి అంటే మధ్యాహ్నం ఒకసారి భోజనం చేస్తాం, ఇంక మళ్ళీ భోజనం లేదు. కాఫీలు టిఫిన్లు ఏమేమీ లేవు. మధ్యాహ్నం 1 గంట 2 గంటలు ఒకసారి భోజనం చేసేవాళ్ళం. ఇక్కడ 5 సిస్టర్స్ 7 బ్రదర్స్ 12 మంది వెళ్ళాం. ఎక్కడికి? ఫిరంగిపురంలో వేమన యోగి గారు అన్నగారు రాజుగారు ఉండి అక్కడ పరిపాలన చేసేటువంటి ఒక కొండ మీద ఒక బిల్డింగ్ ఉంది. ఏళ్ళ ఉంది ఆ బిల్డింగు. ఆ బిల్డింగ్లో ఉండి ఆ బిల్డింగ్లోనే విశాలంగా ఉంటుంది, మనకి ఏకాంతంగా ఉంటుంది, మనుషుల యొక్క శబ్దం ఉండదని చెప్పి అక్కడికి ఏర్పాటు చేసుకొని అక్కడికి వెళ్ళాం. గుంటూరుకి ఎంత ఆ ఫిరంగిపురం స్టేషన్ దాటితే ఒక మైలు దూరం, అప్పుడు కిలోమీటర్లు లేవనుకోండి, 1 మైలు దూరం. ఆ ఫిరంగిపురం దాటిన తర్వాత 1 మైలు దూరంలో ఒక కొండ ఉంది, అది రాజుగారి కొండ. ఆ కొండ ఎక్కితే అక్కడ ఆ కొండ ముందు ఒక చిన్న నది ఒకటి ఉంది. నది అంటే నీళ్ళు లేవు, అన్నీ ఎండిపోయింది, అరణ్యం కదా అది. ఆ కొండ ఆ బిల్డింగ్ ముందు పెద్ద మర్రి చెట్టు ఉంది ప్రియులారా, పెద్ద మర్రి చెట్టు. దేనికి చెప్తాను నేను? వినాలి, మీరు వినాలి, శ్రద్ధగా గ్రహించుకోవాలి. దేవుడు చేసిన అద్భుత కార్యాల గురించి చెప్తున్నాను నేను. అయితే మాకు అక్కడ 3 రోజులు జరిగిపోయిన తర్వాత 4వ రోజుని ఇంకా చెప్పాలంటే మా దైవ సేవకులు బైబిల్ మిషన్ ఫౌండర్ గారు దేవదాసయ్య గారు చనిపోయి ఎప్పుడంటే 9వ తారీఖు ఫిబ్రవరి 1960 ఫిబ్రవరి 2వ నెల ఫిబ్రవరి నెలలో 9వ తారీఖుని మహిమలోకి వెళ్ళిపోయారు ఆయన సమాధి కార్యక్రమాల గురించి కూడా మాకు వర్తమానం వచ్చింది. కానీ ఇక్కడ ప్రార్థన పెట్టుకున్నాం, ఎట్లా వెళ్ళాలి. ఆయన సమాధి ఇప్పుడు 1వ తారీఖున జరిగింది సమాధి అయింది. అక్కడ అప్పుడు మేము కొండ మీద ఉన్నాం. రావటం ఎట్లా కబురు తెలిసింది మాకు. కానీ అక్కడ కొండ మీదకి నుంచి 4వ రోజునే రోమన్ కథోలికులు ఫిరంగిపురం అంతా కూడా రోమన్ కథోలికులు రక్షణ తెలియదు, ఏదో ఆదివారం ఆచారంగా వెళ్ళటం రావటం, వాళ్ళు ఏదో అంతవరకే కానీ రక్షణ లేదు. వాళ్ళకి సువార్త చెప్పాలి అని దేవుడు ప్రేరేపించాడు. ఎందుకంటే నా జీవితంలో నేను చెప్పినాను మొట్టమొదటి మీకు దేవుడు నేర్పించాడు సువార్త ఎలా చేయాలి, పత్రికలు ఎలా ఇవ్వాలి, జనం దగ్గరికి ఎలా పరిగెత్తుకెళ్ళాలి. నడిచి కదా వెళ్ళేది, పరిగెత్తుకెళ్ళి ఆ ప్రేమతోటి మరి వాళ్ళకి వెళ్ళి సువార్త చెప్పొద్దామని చెప్పి 2 సహోదరుల్ని 2 బ్రదర్స్ 5 సిస్టర్స్ అక్కడ కొండ మీద విడిచిపెట్టి చేసి మేము 5 కిందకి వెళ్ళాం సహోదరులు. 5 వెళ్ళిన తర్వాత మా ఇంటికి రండి అని చెప్పేది. వాళ్ళు ఆ పెద్ద ప్రేమతో ఆహ్వానించేవారు, ప్రార్థన చేయించుకునేవారు. అక్కడ మేము వెళ్ళిన పని సువార్త చెప్పడానికి, సువార్త చెప్పి వాళ్ళ కొరకు ప్రార్థన చేసి రావటంలో 7:30 అయిపోయింది. ఆ ఫిరంగిపురంలో 7:30 అయితే చీకటి పడింది. అక్కడి నుంచి మేము వెళ్తామని చెప్పి మేము వెళ్ళేటప్పటికి ఆ కొండ ప్రియులారా 1 మైలు దూరం ఇంచుమించుగా ఉంటుంది కొండపైకి వెళ్ళటానికి. మైలు కంటే తక్కువ ఉంటుంది అనుకోండి. ఒక 10 మీటర్లో ఒక దారి ఉంటుంది, 10 మీటర్లో ఒక దారి, ఎడవైపు ఒక దారి, కుడివైపు ఒక దారి, ఇట్లాగా 20 మీటర్లు ఒక దారి, ఇట్లా దారిలో డే టైమే కష్టం. అయితే మాకు వీళ్ళ పైన ప్రజలపైన ఉండే ఆశతోటి ఈ వాక్యం చెప్పడంలో మేము చీకటి పడిపోయింది. ఆ కొండ మీదకి వెళ్ళి సుమారుగా 1/2 కిలోమీటర్ దూరం వెళ్ళేటప్పటికి 1/2 కిలోమీటర్ వెళ్ళి ఉండమేమో గుర్తులేదు. అప్పుడు 65 సంవత్సరాలు ఇప్పుడు నేను చెప్పేది మాట ఇది. అప్పుడు చీకటి పై దారి తప్పిపోతే డౌన్లోకి వెళ్ళాం కదా. అక్కడ నీళ్ళు తాగటానికి ఏం మృగాలు వచ్చినాయో ఓ ఓ ఓ అంటూ ఉండి మళ్ళీ మా 5 నిమిషాలు 4-5 నిమిషాలు ఆగిపోయి భయం వేసేది. ఏం చేస్తే మృగాలు ఈ రాత్రి ఎలా ఉంటాం మనం, దారి తప్పాం కదా, అరణ్యంలోకి వచ్చాం కదా అని చెప్పి మేము మాకెంత 1/2 కిలోమీటర్ కూడా ఉండదు, బిల్డింగ్ దగ్గరికే ఉంది. అప్పుడు మాకు కొద్దిగా సుమారుగా సమీపంలో ఉన్నాం మేము, కానీ దారి తప్పాను కదా. అప్పుడు మేము 5 మోకరించి ప్రియులారా ఇశ్రాయేలుని జ్ఞాపం చేసుకుందాం. దేవా, ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలుని అరణ్యం నడిపించినావు, వెలిగించినావు, నీ వెలుగైన దేవుడవు, వెలిగించినావు, వారు నడిపించినావు అని చెప్పి కన్నీళ్ళు పెట్టి 4 ప్రార్థన చేసిన సహోదరులు. నేను లాస్ట్గా ప్రార్థన చేసి నా కన్నీళ్లతోటి
నా బట్టలు కూడా తడిసింది, షర్ట్ కూడా తడిసింది. అలాంటి ఏంటి ఏమైపోతామో, ఇక్కడ మృగాలు ఉండేటువంటి పరిస్థితి ఇదంతానని చెప్పి ఆ భయంతో ఆ బిల్డింగ్కి వెళ్ళిపోతే తలుపు వేసుకుంటే ఎవరు ఏం చేయలేరు అని చెప్పి కన్నీళ్ళు పెట్టేటప్పటికి ప్రియులారా, మాకు ఒక 100 మీటర్ల దూరం వెనక నుంచి ఒక పెద్ద వెలుగు వచ్చింది. వెనక ఎక్కడి నుంచి చెట్లంట ఒక 100 మీటర్ల దూరం వెనకాల చూస్తే పెద్ద వెలుగు. ఆ ముందు చూస్తుంటే ఒక పర్లాంగు సుమారు దూరంలో ఆ బిల్డింగ్ ఉంది. ఎవరిది? వేమనయోగి గారు అన్నగారు రాజుగారు రెడ్డి గారు. ఆ రాజుగారు ఉండేటువంటి బిల్డింగ్ దగ్గర ఒక మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు పైన ఉన్నటువంటి ఆకులు పైన ఉన్న రేఖలు కనిపిస్తున్నాయి మాకు. మర్రి చెట్టు ఆకు పైన ఉండే రేఖలు కనిపిస్తున్నాయి. ఇది మా సహోదరులు మరి చాలామంది దాన్ని విన్నారు. ఇప్పుడు 100 కొద్ది ప్రజలకు సాక్ష్యం ఇచ్చినాం మేము. ఆ విషయం గురించి విన్నటువంటి వాళ్ళు హైదరాబాద్ వరకు కూడా ఇప్పుడు కూడా ఉన్నారు, ఇంకా బతికి ఉన్నారు కొంతమంది. ఆ రేఖలను చూసి అదే మన చెట్టు, అది అక్కడే మన బిల్డింగు అని అనుకుంటూ ఇంకో 100 మీటర్లు వెళ్ళేటప్పటికి ఆ గోడ పైన ఉన్నటువంటి వెలుగు సున్నం తెల్లగా ఆకుల మధ్య నుంచి కనపడుతూ ఉండేది. మళ్ళీ ఇంకో 100 మీటర్లు దాటేటప్పటికి అల్ల దగ్గరికి వెళ్ళాం. ఆ అల్ల అంటే మన తెలుగులో ఒక ఏరు, నీరు, అడవిలో నీరు వెళ్ళేది. నీరు ఏమీ లేదు, ఇప్పుడు సమ్మర్ కదా, ఫిబ్రవరి వచ్చేసిద్ది. అక్కడికి వెళ్ళేటప్పటికి ఏం జరిగింది ప్రియులారా, ఆ నీటిలో ఆ ఏర్లో దిగినాము. పైకి ఎక్కాలి. అందులో ఇద్దరు పైకి ఎక్కినారు, ఒకళ్ళు ఎక్కబోతున్నారు. నేను అందరికంటే వెనకాల ఉన్నాను. కరెంట్ అది ఏమైపోయిందో, వెలిగిపోయింది. వెలుగు లేదు. మా ముందు 100 మీటర్లు ఉండేది, మా వెనక 100 మీటర్లు ఉండేది. వెలుగు లేదు, చీకటి అయిపోయింది. ఆకులు లేవు, చెట్లు లేవు, ఏమీ లేవు. అప్పుడు మేము వెళ్ళి ఆ తలుపులు చాలా పెద్దవి, దళసరివి, ఎంతో భయంకర, రాజులకు గృహం కదా అది. అప్పుడు ఆ తలుపు కొట్టుతుంటే ఎవరు మీరు మా మేనల్డ్ ఇంకా బ్రతికే ఉన్నాడు ఇప్పుడు. ఆయన పేరు భుజంగిరావు అని. అదంతా ఇప్పుడు వద్దు కానీ, ఎవరు మీరు భయంతో ఒక కిటికీకి వచ్చి తలుపు తీసి, చీకటి అంధకారం, ఆ తలుపు తీసి ఎవరు మీరు ఒక కృష్ణాదీపం వెలిగించుకొని పాపం అట్లా భయంతో ఉన్నారు వాళ్ళు, సిస్టర్స్ వాళ్ళను. ఏ వంటలే చేసుకుని మధ్యాహ్నం కదా, వంటలేం లేదు, ప్రార్థనలోనే ఉండమని చెప్పినాం మేము. అట్లాగా భయంతో కిటికీ తలుపు తీసి చూసినారు. బాబు తలుపు తీయమ్మని చెప్పి అన్నాం. ఈ ఏరులో నుంచి పైకి నేను లాస్ట్కి ఎక్కినాను కదా, అందరికీ ప్రియులారా వణుకు, భయం, భీతి. అప్పుడు పుట్టించాడు దేవుడు ఆకుల మీద రేఖలు చూసినంత చెప్పి కూడా ధైర్యం, ప్రోత్సాహం, ఊహాతీతమైనటువంటి ప్రోత్సాహం, సంతోషం. అంత సంతోషంతో వెళ్ళి పైకి ఎక్కిన తర్వాత శరీరంలో భయం. తలుపులు తీసినాడు, పెద్ద తలుపులు అవి తీసినాడు. మేము లోనికి వెళ్ళాం. ఎవరు ఎక్కడికి వెళ్ళినాము, ఎవరు ఏ మూలకి వెళ్ళామో అక్కడికి వెళ్ళిన తర్వాత మధ్య తప్పిపోయింది మాకు. మోకాలు చేసి ప్రార్థన చేసుకుని ఉదయం వల్ల 3 గంటల వరకు కూడా ప్రార్థనలో ఏడుస్తా నుండి అంత గొప్ప కార్యం దేవుడు చేసిన కార్యం, సామాన్య కార్యం కాదు ప్రియులారా. మన దేవుడు గొప్ప వెలుగై ఉన్నాడు. అలాంటి అరణ్యం, అలాంటి ఆ ఐగుప్తులోంచి దాన్ని తీసుకొచ్చినాడు బయటికి. ఆ ఐగుప్తులను తీసుకొచ్చి అలాంటి ఆశ్చర్యకరమైన వెలుగు ఇచ్చినాడు. ఈ అరణ్యంలో కూడా వెలుగిచ్చి ఆ రేఖలు కనిపిస్తాయా ఆ వెలుగులోను. ఎంత అద్భుతం, మనకి ఎంత ఆశ్చర్యమైన కార్యం. మన దేవుడు అటువంటి గొప్ప దేవుడు. అలాంటి ఎన్నో 100 కొద్దీ నా జీవితంలో చేసినటువంటి అద్భుత కార్యాలు ప్రియులారా. ఎందుకంటే నన్ను బలపరుస్తానికి, స్థిరపరుస్తానికి, ఆయన కొరకు ఉపయోగించుకోవడానికి దేవుడు అలాంటి అద్భుత కార్యాలు చేసి నడిపించుకుంటూ వచ్చినాడు. కనుక అక్కడ ఆ పర్వతం మీద ఉంటుండగా ఆ మిగిలిన 3 రోజులు కూడా చాలా అద్భుతంగా ప్రార్థన జరిగినాయి. 4 గంటలకు లేచి మళ్ళీ అందరూ కూటం పెట్టుకుని ఉదయం 4 గంటలకి 1 గంట ప్రార్థన చేసుకుని మళ్ళీ పడుకున్నాం. మళ్ళీ పొద్దుట 7:30 8 గంటలు లేచినాం అనుకోండి, అలసిపోయినాం ఆ రాత్రి అంతా ప్రార్థన చేసి. అట్లాగా మన దేవుని యొక్క అద్భుత కార్యాలు ఊహాతీతమైనటువంటివి. అది ఎవరు పొందారో ఏంటో మా స్నేహితులు అంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఇశ్రాయేలు అయిన తర్వాత, ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత అరణ్యంలో వెలిగి తప్పితే వేరే చోట అలాంత గొప్ప కార్యం ఎక్కడ జరగలేదని ఇప్పుడు కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు ఎంత అర్థం చేసుకుంటారో, నేను అర్థం చేసుకుని చెప్తున్నాను లేదో నాకు తెలియదు. అలాంటి గొప్ప కార్యాలు మన దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు. మర్రి చెట్టు రేఖలపైన ఉన్నటువంటి ఆకుల పైన ఉన్న రేఖలు మనకి ఇక్కడ 150 కిలోమీటర్ల దూరం, 150 మీటర్ల దూరంలో మాకు కనిపిస్తున్నాయంటే ఎంత గొప్ప అద్భుతం.
ఎంత గొప్ప ఆశ్చర్యకార్యం, దేవుడు ఎంత గొప్ప వెలుగు, ఆయన కనికరాన్ని బిడ్డల పక్షంగా ఎలాంటిది. అక్కడ అదే పరిస్థితుల్లో అది ఎప్పుడు జరిగింది? 1960వ సంవత్సరం ఫిబ్రవరి నెల 9, 10, 11, 12 తారీఖు 10వ తారీఖు నుంచి ప్రారంభం మాకు అది. అట్లా జరిగింది ప్రియులారా. అది ఆ రీతిగా దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఊహాతీతమైనటువంటివి, ఊహించలే మనం. ఇలాంటి దేవుడు చేసిన అద్భుత కార్యాలు చెప్పుకొని వెళ్ళాలంటే ఎన్నో ఉన్నవి. కానీ ఇప్పుడు ఈ సమయం ఏదో మరి మనకి ఈ యూట్యూబ్లో చెప్పేటువంటి విషయాలు ఎన్నని చెప్పగలుగుతాం మనం. దేవుని కృపను బట్టి ఏదో మా స్నేహితులని దేవుడు పంపించి ఈ ఏర్పాటు చేయబట్టి ఏదో చెప్పగలుగుతున్నాం. కానీ నేను కూర్చుంటే లేవలేము, లేస్తే కూర్చోలేము అనే పరిస్థితుల్లో దేవుడు ఇంత బలం ఇచ్చి ఈ సాక్ష్యాలను చెప్పడానికి, మరి ఈ రీతిగా మేము మీకు వినిపించడానికి దేవుని ఎప్పుడు వస్తాయి మనకి? యేసుప్రభు వారు మనలో ఉంటే, మనం యేసుప్రభు వారిలో మనం ఉంటే అప్పుడొచ్చే ఈ శ్రమలో మామూలుగా రావు. ఇప్పుడు క్రైస్తవులు వారికి రావు. కనుక ప్రియులారా, అద్భుత కార్యాలు దేవుడు చేసేటువంటి దేవుడు మన దేవుడు. అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసేటువంటి దేవుడు. కనుక ఆ కార్యాల విషయంలో మన దేవుడు ఇంత గొప్పవాడు. ఆయన అద్భుతాలు చెప్పాలంటే చాలా ఉన్నవి. వీలైనంత వరకు ఇది 5వ భాగం. ఇది టైం ఎంత అయిందండి? అయిపోయిందా? ఇది 5వ భాగం. కనుక ఇది ఇప్పుడు దీనికి రిఫరెన్స్లు వాక్యంలో మనకి ఎన్నో ఆధారాలు ఉన్నవి, ఎన్నో అద్భుతాలు ఉన్నవి. కనుక రిఫరెన్స్లు చెప్పుకుంటాం, వాక్యం చెప్పుకుంటాం కదా. వాక్యం చెప్పుకుంటే నా సాక్ష్యం ఏం చెప్పగలుగుతాను. కనుక ఇది దేవునికి అద్భుతం, దేవుని యొక్క అద్భుతాలు అంతే. దేవుని యొక్క అద్భుతాలు మన పక్షంగా ఎలా చేస్తాడో దేవుడు అనేది. ఇశ్రాయేలు దేవుడు తోడుగా ఉన్నాడు, హల్లెలూయ. తర్వాత ఆయన అరణ్యం నడిపించినాడు, హల్లెలూయ అని మనం చెప్పుకుంటాం తప్ప అనుభవించింది ఎంతమంది నాకు తెలియదు. ఎంతమంది అనుభవించినారని చెప్పి నేను చెప్పడానికి నేను యోగుని కాదు. కానీ నా జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు ఎంత చాలా ఉన్నతమైనవి, గొప్పవి, ఆశ్చర్యకరమైనవి. కనుక మన దేవుడు ఎవరు? మహోన్నతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, ఆత్మస్వరూపమైన దేవుడు. ఆయన ఆనాడు ఈనాడు ఒక రీతిగా ఉండే దేవుడు. ఇప్పుడు ఇశ్రాయేలుగా మనం ఉన్నప్పుడు, దేవుని ప్రజలుగా మనం ఉన్నప్పుడు దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేసినాడు. మనకి దేవుని యొక్క రక్షణ పొందిన తర్వాత, క్రైస్తవ మతానికి కాదు ఇది, క్రీస్తుని కలిగిన వారికి చేసేది. ఇప్పుడు ఒక మాట జ్ఞాపకం వస్తుంది నాకు ప్రియులారా. ఎవరు క్రైస్తవులు అంటే, అపొస్తలుల కార్యం 11వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది 26వ వచనంలో, క్రీస్తుని కలిగినటువంటి వారు శిష్యులు. ఆ శిష్యులకు వచ్చేటువంటి శోధనలు ఇతరులకు రావవి, క్రీస్తు లేనటువంటి వారికి రావవి. కనుక ఆయన్ని కలిగి మనం ఉన్నప్పుడు ఇవన్నీ మనకు వస్తుంటాయి. మనపక్షంగా దేవుడు గొప్ప అద్భుత కార్యాలు చేసేటువంటి వాడిగా ఉంటాడు. కనుక ఈ ఉన్నతమైన కార్యాలు దేవుడు చేసినాడు. కనుక ఆయనకి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. నా విరిగిన హృదయంతో, పశ్చాత్తాపంతో దేవునికి అద్భుతాలను జ్ఞాపం చేసుకుని నా తండ్రి యొక్క ఆ దయ అంటే కృప, దాని ద్వారా నన్ను బలపరిచినటువంటి నా దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. కనుక మనం దేవుని పక్షంగా ఉన్నప్పుడు దేవుడు మన పక్షంగా ఉంటాడు. మనం దేవుని కనపరిచినప్పుడు మన దేవుడు కనపరుస్తాడు. అయితే ఇది లోకానికి పనిచేయదు, క్రైస్తవ మతానికి పనిచేయదు. ఇవి క్రీస్తుని కలిగినటువంటి వారికే ఈ అనుభవాలు ఉంటుంటాయి పిల్లారా. కనుక మన దేవుని పక్షంగా మనం ఉందాం. ఇంకా సహోదరులారా, మీరు సాక్ష్యం వింటున్నారు. ఎవరికైతే మీకు రక్షణ లేదో, రక్షణ లేనటువంటి వారు కృప ద్వారా విమోచన కలగాలి. దేవుని యొక్క రక్తం ద్వారా కానీ మనకు అది ఆ రక్షణ పొందాలి, ఆ నిరీక్షణ కలిగి ఉండాలి. మనం ఆ రక్షణ ఆనందంతో మనం దేవుని వెంబడించాలి, ఆయన రాజ్యానికి వెళ్ళాలి. ఆ నిరీక్షణ మనకు కావాలి. అలా మీరు రక్షణ పొందకపోయినట్లయితే యుగ యుగాలు కూడా అగ్నికులమే. రక్షణ మనం పొందితే పాప పరిహారం అయిపోతే నిత్య జీవం మనం పొందామంటే, మన ఆత్మలో జీవం వచ్చిందంటే, ఆ ఆత్మీయ దృష్టి మనం కలిగి ఉన్నామంటే పరలోక సంబంధమైన రహస్యాలన్నీ కూడా మనం చూస్తాం. ఆ రహస్యాన్ని కూడా దేవుడు బయలుపరుస్తాడు. ఆ రీతిగా రక్షణ పొందడానికి మీరు ప్రయత్నం చేయండి, దేవుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. యుగాంత్యంలో మనం ఉన్నాము, మనం దేవుని తెలుసుకోవాలి. అలాగా దేవుని మనం ఎరిగి దేవుని బిడ్డలుగా అవడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. దేవుని అద్భుతాలు చూడటానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. ఈ పరిస్థితులుగా ప్రియులారా, మరలా తిరిగి మా మనముడు కుమార్తె యొక్క జ్యేష్ఠ కుమారుడు మనవుడు ఆయన బెంగళూరులో చదువు పూర్తి చేసుకుని ఆస్ట్రేలియా దేశం వెళ్ళి సిడ్నీలో అక్కడ 3 సంవత్సరాలు చదువుకొని అక్కడ ఒక కంపెనీకి మేనేజర్ అయినారు. దేవుడు మంచి స్థానం ఇచ్చినారు అక్కడ.
ఆ రీతిగా ఉంటుండగా ఆ బాబుని కూడా వివాహం అయిపోయింది. ఆ బాబుని కూడా మళ్ళీ దేవుడు ఆ అమ్మాయి న్యూయార్క్లో చదువుకున్నారు, ఈ అబ్బాయి ఆస్ట్రేలియా సిడ్నీలో చదువుకున్నారు. ఆ వివాహం అయిపోయిన తర్వాత మళ్ళా ప్రభు పిలిచినారు సేవకు, నా సేవ చేయమని. అప్పుడు ఏదో దేవుని దగ్గర అడిగి తర్వాత ఈ సేవ సమర్పించుకొని జరిగింది, మిగిలిన విషయాలు వద్దు కానీ సేవకు సమర్పించుకొని మళ్ళా అక్కడ పెద్దవాళ్ళతో మాతో కూడా మా పెద్దలతో తల్లితో తండ్రితో చెప్పి నాతో చెప్పి తర్వాత వెళ్ళాలి. మామగారు వైజాగ్లో సేవకులు ఇమ్మానుయేల్ గారని వారి అమ్మాయిని పెద్ద కుమార్తెని ఇచ్చారు వివాహానికి, పెండి కుమార్తెగా. ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నాం. ఆ అమ్మాయి కూడా మంచి జాబు. తర్వాత దేవుడు పిలిచినప్పుడు ఈ జాబులు లేక కాదు కానీ దేవుని పిలిపికి గౌరవం ఇచ్చే వాళ్ళు కూడా సేవలోకి వచ్చినారు. ఇప్పుడు సిడ్నీలో మంచి సేవ చేస్తున్నారు. అక్కడ చదువు పూర్తి అయిపోయింది, సేవ చేస్తున్నారు. సిడ్నీలో మంచి సంఘం బాప్టిస్టు దీంట్లో మంచి ఏర్పాటు ఉంటున్నది. అక్కడ కూడా మంచి సేవ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని కృపను బట్టి, దేవుని ఏర్పాటును బట్టి ఈ సేవ అనేటువంటిది చిన్న విషయం కాదు కదా. ఆ రీతిగా దేవుని యొక్క సేవలో కొనసాగుతూ ఉంటున్నారు. మరి సేవ బాగా జరుగుతూ ఉన్నది. కుటుంబంలో ఏదో అది భౌతికంగా ఏదో అది సంపాదించుకోవాలి, ఇది సంపాదించుకోవాలి అనేది కాదు కానీ దేవుని యొక్క సేవ మనం చేయాలి. అక్షయమైన ఐశ్వర్యం, పరలోక రాజ్యం, ఆ రాజ్యం కొరకే మనం ప్రయాసపడాలి అనేటువంటి దృక్పథంతో సమర్పణతో సేవ చేసుకుంటూ ఉన్నారు అక్కడ. అందుకొరకు కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి కుటుంబంలో అలాగే మరి మనవరాలు బిడ్డ ఒక డాక్టరు అయినప్పటికి కూడా కొంచెం సేవలో సహాయపడుతూ ఉంటారు. తర్వాత ఈ వివాహ కార్యక్రమాలు కూడా దేవుడు ఎన్నో ఉపకారాలు చేసినాడు, ఊహాతీతమైన ఉపకారాలు. ఈ రీతిగా కుటుంబం కోసం కుమార్తె కూడా ఇప్పుడు మంచి సేవ. మాకు అన్నిటికంటే ముందు ఇప్పుడు కుమార్తె కూడా సేవ చేస్తుంది, అల్లుడి గారితో పాటు కలిసి అని చెప్తే ఎంత అతిశయం, ఇది ఎంత ఆనందం, ఎంత మనోహరం, అది ఎంత గొప్పగా సేవలో దేవుడు బాగా ఉపయోగించుకుంటున్నాడు. దేనికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. కనుక ఈ సేవ గురించి కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. మనవడు మనవరాళ్ళు కూడా వాళ్ళ సేవను కూడా దేవుడు తీసినట్టుగా కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఏమి సేవ ఇది? దైవ సేవ, పరలోక సంబంధమైన సేవ, అక్షయమైన సేవ. ఈ సేవ గురించి కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ చిత్రం నడిపించవలసిందిగా కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఇది ఈ రీతిగా కుటుంబంలో మాకు దైవ సేవ ఏ రీతిగా మరి చిన్న విషయం కాదు. ఇది కుటుంబ ఆరాధన ఫౌండేషన్ తీసుకుంటే దేవుని ఉన్నతమైన గొప్ప కార్యం ఇది, చిన్న విషయం కాదు. ఆ పరిస్థితుల్లో దేవుడు మమ్మల్ని పరలోక రాజ్యం, అక్షయమైన రాజ్యం, ఊహాతీతమైన రాజ్యం ఈ స్థానంలో దేవుడు ఇచ్చినాడంటే మాకు పరలోక రాజ్యం గురించి ఒక వాగ్దానం ఉంది. ఎవరిచ్చినారు? ఆకాశం మహాకాశం సృష్టించిన మహాదేవుడు ఒక వాగ్దానం ఇచ్చినారు. పరిశుద్ధ గ్రంథాల్లో ఒక పత్రిక ఉంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక అని ఉంటుంది. ఆ పత్రికలో మొదటి అధ్యాయము 3వ వచనంలో దేవుడు ఏమి ఇచ్చినాడంటే రక్షించి పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని కూడా దేవుడు ఇచ్చినాడు మాకు. ఇది సంతోషం. ఈ భూలోకంలో ఒక పూట ఉన్నాము, ఒక పూట లేకపోయినా ఏదో మనకి ఆ ఇతరులపైన ఆధారపడి చేసేది కాదు కానీ పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మీవేం దేవుడు చెప్పినాడు. ఆ ఆశీర్వాదాలు ఏంటి? దాని విలువ కట్టలేం, దాన్ని మనం ఊహించలేం. ఊహాతీతమైనటువంటి దీవెనలు అవన్నీ కూడా అక్షయమైన దీవెనలు, అక్షయమైన ఆశీర్వాదాలు. అలాగే పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదం అంటే ఒకటి కూడా మిగిల్చుకోకుండా దేవుడు ఆ రీతిగా మరి దైవ ఆశీర్వాదాలతోటి నడిపిస్తూ ఉంటున్నాడు. దేవుని స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మేము ఈ నిరీక్షణకు ఆధారపడుతున్న యేసుప్రభు పైన ఆధారపడినప్పుడు దేవుడి అలాంటి గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు ఊహించలేము, వర్ణించలేము ప్రియులారా. కనుక ఇది అక్షయమైనటువంటి స్వాస్థ్యం పక్షంగా రత్నాలు ముత్యాలు ఏదో ఉండేది కాదు కానీ మహిమరాజ్యంలో యుగ యుగాలు శాంతి, సంతోషం, సమాధానం అనేటువంటి స్థానంలో దేవుడు మమ్మల్ని ఉంచినాడు, బిడ్డలు ఉంచినారు. ఇప్పుడు కుమార్ చేసుకుని పరిచర్య, అల్లుడిగా చేసుకుని పరిచర్య చాలా బెంగళూరు సిటీలో ఎంతో దేవుని ఏర్పాట్లో ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉంటున్నది. అలాగే మనవడు చేసేటువంటి పరిచర్య సిడ్నీలో, ఆస్ట్రేలియాలో
అక్కడ కూడా పరిచర్య ఎంతో ఘనంగా ఉంటున్నది. సేవ బాగా జరుగుతూ ఉంటున్నది. ఈ రీతిగా ప్రియులారా మా యొక్క కుటుంబ విషయాల్లో దేవుని సేవ కొరకు ఇంకా చెప్పాలంటే ఈ సేవ విషయం గురించి మాకు వచ్చేటువంటి తీర్పులు ఈ దీవెనలు అక్షయమైన దీవెనలు ఎంతో గొప్పవి అయినప్పటికీ కూడా దైవ దీవెనలతో పాటు దేవుని యొక్క ఏర్పాటులో దేవుని చిత్తంలో శ్రమలు కూడా ఉంటుంటాయి. ఒక ఆశీర్వాదం కావాలంటే శ్రమ కావాలి మనకి. శ్రమలు అంటే ఏంటి? దేవుని నామము నిమిత్తము నేను చెప్పినాను ఇందాక అస్పష్టల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా, లేదంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము 19, 20, 21 వచనం ప్రకారంగా ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి, ఆయన సేవ చేయాలనేటువంటి ఆశతో మేము దేవుడిచ్చిన ఆజ్ఞ అది. కనుక దేవుని యొక్క ఏర్పాటులో పరిచయం నడుస్తూ ఉన్నది. మరి బాగా కొనసాగుతూ ఉంటున్నారు. ఈ రీతిగా కుటుంబం జ్ఞాపకం చేసుకోనండి. ఈ సేవ విషయం ఇంకా ముందు కొన్ని విషయాలు చెప్పేవి మీకు ఉంటున్నవి, అక్షయమైనటువంటి విషయాలు. ఎందుకంటే ఒక రైతు ఒక పొలం చేసినాడు అనుకోండి, ఏదో 1 ఎకరం భూమి తోట వేసినాడు, లేక ఒక పైరు పెట్టినాడు. దానిని అలాగే ఉంచినట్లయితే పశువులు మరి ఇతరత్ర వేరే వేరే సందర్భంగా దొంగలు దోసుకునేటువంటి వారుగా ఉంటారు. దానికి కంచి వేస్తే ఈ పశువులు కానీ మరి ఇటువంటివి ఏమి కూడా వెళ్ళకుండా ఉంటాయి. ఈ పైరు భద్రత కొరకై. ఆ రీతిగా పైరు అంటే ఆత్మీయమైనటువంటి పైరు భద్రంగా ఉండాలంటే మనకేం కావాలి? కంచి కావాలి, దేవుని కృప కావాలి, దేవుని కాపుదల కావాలి, దేవుని భద్రత కావాలి, దేవుని సహవాసం కావాలి. అలాంటి సహవాసంలోనే అల్లుడు గారు, కుమార్తె, మనవడు, మనవరాలు వాళ్ళు అలాగే పరిచయాలు కొనసాగుతూ ఉంటున్నారు. పిల్లారా, వారి గురించి కూడా మీరు దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకోనండి. ఇక ముందు విషయానికి మేము కొంచెం సమయం తీసుకుంటున్నాం. ఇప్పుడు ముందు విషయం తర్వాత మేము మాట్లాడతాము. ఇది 4వ అంశం, నేను చెప్పింది 4వ భాగం ఇది. కనుక ఇక్కడ దీంట్లో మనం బైబిల్ వాక్యాలు రిఫరెన్స్లు ఇవ్వాలంటే సమయం చాలదు. మాకు అరగంట ఇచ్చింది, 30 గంటలోనే మేము ముగించుకోవాలని చెప్పి దేవుడు కూడా చేసిన ఏర్పాటు ఉంటున్నది మాకు, ఒక క్రమ పద్ధతి. కనుక ఇది 4వ భాగం. ఈ 4వ భాగంలో కూడా దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఎంతంత కాదు, ఊహాతీతమైన ప్రియులారా. ఒక ఆత్మ రక్షించబడాలంటే నిజంగా మనం చెప్పాలంటే, ఒక ఆత్మ రక్షించబడిందంటే దాని విలువ ఎంత? ఒక ఆత్మ సృష్టి అంతా ఒక దేవుని నశించిపోతుంది. ఆత్మ దేవుని రాజ్యం కొరకే ప్రయాసపడే, దేవుని రాజ్యం కొరకే నిరీక్షణ కలిగి ఉండేటువంటి స్థానంలో ఉంటుంది ఆత్మ. ఎంత విలువ! ఈ ఆత్మ రక్షణ ఎంత ప్రాముఖ్యమైనది! యుగాలు కూడా దేవుని యొక్క రాజ్యంలో, దేవుని మహిమలో, దేవుని సంతోషంలో, దేవుడి సమాధానంలో ఉన్నటువంటి చిన్న విషయం అది ప్రియులరా. మనం ఆలోచన చేసినట్లయితే అది మీరు కూడా ఆలోచన చేయాలి. పరలోక రాజ్యం ఈ 3 ముచ్చట కాదు, ఇది భౌతికం కాదు. మనం ఈ లోకంలో 90 సంవత్సరాలు బ్రతికినా, 100 సంవత్సరాలు బ్రతికినా అది మళ్ళీ భౌతికంగా మనకి అది దేవుని భూమిలోకి వెళ్ళేది, ఆత్మ నరకానికి వెళ్ళేది రక్షణ పొందకపోతే. కనుక మనం అందరం రక్షించబడి దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ఏర్పాట్లో నడిపించబడేటట్లుగా మనం దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుని కొరకు ఎప్పుడైతే మనం నిరీక్షణ కలిగి ఉన్నామో, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క చిత్తం ఆ కుటుంబ పక్షంగా ఉంటుంది, అక్షయమైనది. ఈ భూలోకంలో ఇదంతా మతం కాదు, ఇది లేక మత సంబంధమైనటువంటి విషయాలు కాదు. ఇప్పుడు నేను మాట్లాడేవి పర సంబంధమైనటువంటి విషయాలు, ఇవి అక్షయమైనటువంటి విషయాలు, అక్షయమైనటువంటి మాటలు. వీటి ద్వారా మనం మరి దేవునికి విధేయులమై ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలని నేను కోరుతున్నాను. ఈ విషయాల్లో మీరు కొంచెం జ్ఞాపకించుకోనండి. దేవుని చిత్తానికి విధేయులు కావండి, దేవుని యొక్క చిత్తంలో మీరు నడిపించబడండి. దేవుని ఆశీర్వాదాలు పరలోక క్షయమైపోయేవి కాదు, అక్షయమైన ఆశీర్వాదాలు పొందటానికి మీరు ప్రయాసపడండి. అన్నగారు ప్రయాసపడండి. ఆ రీతిగా ముందు కొనసాగటానికి ప్రభు మాకు కూడా సహాయం చేయండి కాక. దేవుని కొరకే ప్రయాసపడేటువంటి ప్రయాసలో ఉండేటువంటి విలువలు అది అనిపించినటువంటి వాళ్ళకే తెలిస్తే ప్రియులారా. ఆ శ్రమలలో ఉండే ఆనందము, ఆ నిరీక్షణతో ఉండేటువంటి ఆనందం, ఇవన్నీ మనం గుర్తించే ఊహాతీతమైనటువంటివి. అలాంటి ఆనందాన్ని పొంది దేవుని రాజ్యం కొరకు యుగ సమాప్తిలో మనం ఉంటున్నాము. యుగాంచి దినాలు ఇవి. కనుక ఈ సమయం కొద్దిగా ఉంటున్నది. మీకు చెప్పేవాళ్ళు ఉండరు, చేసేవాళ్ళు ఉండరు. తర్వాత ఇప్పుడు ఈ వాక్యాన్ని వింటున్నారు. దేవుని యొక్క రక్షణ మనం పొందినప్పుడు దేవుడు ఆయన జీవం ఇచ్చి మనం నడిపించే నాయకుడిగా ఉంటాడు.
అందుకొరకే దేవునికి ఎన్నో స్తోత్రాలు చెల్లించాలి మనం. ఆయన కనుక ఆయన కొరకే మనం నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు ఆయన మన పక్షంగా ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు చేసే కార్యాలు అంటే గొప్ప కార్యాలు. దేవుడు ఇచ్చిన రక్షణ ఎలాంటిదంటే గొప్పది, గొప్ప రక్షణ, గొప్ప రక్షణ, గొప్ప రక్షణ, ఊహాతీతమైనటువంటి రక్షణ. కనుక ఈ యొక్క రక్షణ విషయంలో మేము పొందే ఆనందం, ఎన్ని శ్రమలు వస్తాయి దేని దేని కొరకు. రైతు కష్టపడకపోతే పైరు ఫలించదు. అలాగే మనం సంబంధమైన విషయాల్లో కష్టపడకపోతే పైరు ఫలించదు. ఆత్మలు లేవు మనకి. ఒక ఆత్మ విలువ ఎంత ఎంత ఎంతని మనం కడతాం? కోట్లు 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 కోట్లు. దాని విలువ ఎంత మనం ఊహించలేము. ఊహాతీతమైనటువంటి దాని విలువ, ఒక ఆత్మ విలువ ఎన్ని పంచభూతాల కంటే కూడా విలువైనటువంటిది ఆత్మ విలువ. అలాంటి సంపాదన మనం కలిగినటువంటి వారిగా ఉండాలి. అలాంటి స్థానంలో మనం ఉండేటట్లుగా ఉండాలి ప్రియులారా. అలాంటి స్థిరమైన ఆస్తిని సంపాదించుకునే వారుగా మనం ఉండాలి. అది ఎలాంటి ఆస్తి? ఆత్మీయమైనటువంటిది, అక్షయమైనటువంటిది, మహిమయుక్తమైనటువంటిది, మహిమ రాజ్యం. అది మహిమ రాజ్యంలో మహిమ గృహాలు, అక్షయమైనటువంటి సంతోషం, అక్షయమైన ఆనందం, అక్షయమైన శాంతి, సమాధానాలతో నిండి ఉండేటువంటి స్థానం అది. అది పొందినటువంటి వాళ్ళకే దాని యొక్క అనుభవం. కానీ పొందినటువంటి వాళ్ళకి ఇది భౌతికమైనది కాదు, శరీర సంబంధించింది కాదు, అక్షయమైనటువంటి పరిస్థితి ఇది. ఆ విషయాల్లో మరి మీరు కూడా కొంచెం ఆలోచించేయండి ప్రియులారా. చిన్న విషయాలు కాదు ఇవన్నీ, కూడా చిన్న విషయాలు కాదు. మరి ఎలాంటి విషయాలంటే మనకి అది అక్షయమైనటువంటి ఆనందం పొందే స్థిరత్వం కలిగినటువంటి సంతోషం మనకి ఇది. ఆ సంతోషం కలిగి ఉండడానికి మేమెంత ఆశిస్తున్నాం. అలాగనే మీరు కూడా సంతోషం మీరు కలిగి ఉండాలని కోరుతుంటున్నాం. అలాగే మందిరం కూడా మాకు ఇప్పుడు మంచి మందిరం దేవుడు ఇచ్చినాడని చెప్పాను కదా. బేతేల్ ప్రార్థనా మందిరం, అశోక్ నగర్ క్యాంప్, నలుగురు ఎక్స్టేషన్ అని ఉంటుంది దానికి అడ్రస్. ఆ రీతిగానే మనం ఇప్పుడు మందిరంలో దేవుడు ఉంటాడు కాదు కానీ నేను చెప్పేది అలాగే మన హృదయాల మందిరంగా దేవుడి కొరకు మనం సిద్ధపరచాలి. మన హృదయాలే దేవుని మందిరం, మనిషిని హస్తకృతాలు కాదు. ఇది దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క సంకల్పం. కనుక అలాంటి ఆత్మీయమైన మందిరాలుగా మనం ఉన్నప్పుడు ఒక మాట ఉంటుంది, కొరింథీయులకు రాసిన పత్రిక కృత నిబంధనలో ఉంటుంది 3వ అధ్యాయంలో, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 16వ వచనం, నువ్వు దేవుని ఆలయం ఉన్నావని ఎరుగవా. ఎవరు మనం? సృష్టికర్త అయిన దేవుడు, ఆత్మస్వరూపమైన దేవుడు, మహాకాశంలో పట్టజారినటువంటి మహోన్నతుడు. ఆయన మన హృదయంలో వాసం చేయడానికి సంతోషిస్తున్నాడు. మన కొరకు బలి అయినాడు, రక్తం కాచినాడు, బలి అయినాడు, రక్తం కాచినాడు, ప్రాణం దానం చేసినాడు, జీవం ఇచ్చినాడు, రాజ్యం ఇచ్చినాడు. ఎంత గొప్ప విషయం మనకి ఇది. ఈ ఆనందాన్ని కలిగి ఉండడానికి, స్థానం కలిగి ఉండడానికి ప్రభు మీకు కూడా సహాయం చేయండి కాక. ఈ సమయంలో మేము మాకు ఎన్ని శ్రమలు, నిందలు, అవమానాలు ఎన్నో వస్తాయి ఈ యొక్క దుష్టాత్మ ద్వారా. అయినప్పుడు కూడా వాటిలోనే మన ఆనందం. ఎందుకంటే దేవునికి వాక్యంలో మనకి ఎన్నో ఆధారాలు ఉంటాయి. అవన్నీ చెప్పుకోవడం సమయం కాదు. కానీ మనకు శ్రమ, ఓర్పు పరీక్ష నిరీక్షణ కలుగజేయనని మనం ఎరిగి వాటి అందు మనం సంతోషించేటువంటి వారిగా ఉండాలి పిల్లలు. ఆ గొప్ప ఆనందాన్ని కలిగి ఉండడానికి ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ఇక్కడ మా స్నేహితులు టీవీ చంద్రశేఖరప్ప గారు, సన్నా టీవీ వీరబసప్ప, ఆయన తండ్రి గారు వీరబసప్ప గారు చాలా పెద్ద ఆధిపత్యం గల వ్యక్తి. ప్రజలందరూ కూడా ఒక మంచి న్యాయం తీర్చేటువంటి వ్యక్తిగా ఉండేవారు. ఆయన మాకెంత సన్నిహితంగా ఉండేవారు అన్ని విషయాల్లో కూడా. ఈ టీవీ చంద్రశేఖరప్ప గారు ఎంపీ, మన అసిస్టెంట్ అంటే మనకి ఉప ప్రధాని గారు పీడి జత్తి గారి యొక్క దత్తుకుమారుడు అన్నట్టుగా ఉండేవాడు. ఆయన అంత సన్నిహితంగా ఉండేటువంటి వారు. ఆయన 1971 సంవత్సరం ఆగస్టు 2వ తారీఖుని మరణించారు. ఆయన మరణించిన తర్వాత మరి అక్కడక్కడ దూరం నుంచి కూడా పాండిచేరి నుంచి ఎవరైనా బిడి జత్తి గారు వచ్చారు, పెద్ద వాళ్ళతో చాలామంది వచ్చారు. ఆ యొక్క ఈ సమారంభానికి 22వ తారీఖుని ఆగస్టు 71 సంవత్సరం ఆ సమారంభానికి అందరూ పెద్ద వాళ్ళందరినీ పిలిచారు. ఎంపీలు, ఎమ్మెల్యే, మినిస్టర్లు చాలామంది వచ్చారు. ఆ సందర్భంలో బిడి జత్తి గారితో పాండిచేరిలో ఉండగా ఆయన ఇంకా ఉప ప్రధాని కాలేదు. పాండిచేరి గవర్నర్గా ఉండేవారు ఆయన.
అక్కడ పాండిచేరి గవర్నర్గా ఉన్నప్పుడు వారి ఇంటి దగ్గర వారితో మేము సంభాషణ చేసుకునే మాటలు చెప్పినప్పుడు, అది నాకు తెలుసు కృష్ణారావు, నేను యేసుప్రభు దేవుడు తప్పితే ఇంకెవరు లేరు అని చెప్పి ఆయన తెలిసిన విషయాలు కొన్ని చెప్పుకొచ్చారు. ప్రభునందు మంచి విశ్వాసం ఉంచినారు. ఆయన్ని కూడా పిలిచారు కనుక ఎంత పెద్ద ఆర్భాటం అది. ఎలాగ పెద్ద మినిస్టర్లు, మందులు, లారీలు, బస్సులు, కార్లు, జనం సమూహాలు. ఇప్పుడు సుమారుగా 10,000 మందిలు. అప్పుడు జత్తి గారు కూడా గొప్ప ఒక సాక్ష్యం ఇచ్చినారు దేవుని గురించి. నేను నమ్మి నన్ను రక్షించిన దేవుడు, నేను ఇచ్చిన సాక్ష్యం ప్రకారంగా ఆదాము మొట్టమొదటి మనిషి, సృష్టికర్త, దేవాది దేవుడు యేసుక్రీస్తు అని చెప్పి ఆయన నోటితో చెప్పగలిగేటువంటి ధన్యత దేవుడు ఇచ్చినట్టు. ఇప్పుడు అక్కడ ఆ చిన్న విషయం కాదు. 10,000 మందిలో అందులో దాదాపు ఒక 8,000 మంది వరకు లింగాయతులే ఉంటారు. అంతమంది మంచి సాక్ష్యం ఇవ్వగలిగినారు. 22/8/71 అది అంత అద్భుతమైనటువంటి మరి ఘనకార్యం. అక్కడ సిరిగెర స్వామి ఆ మఠం, సిరిగెర స్వామి మనకు అందరికీ తెలుసు, కర్ణాటక వాళ్ళకి సిరిగెర మఠం ఉంది కదా మనది. అక్కడ ఆ సిరిగెర స్వామీజీ గారు కూడా వచ్చినారు. ఆయన ఈ కార్యక్రమాలు, ఈ సమారంభాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆయనే కనుక ఈ కార్యక్రమాలు చేసేటప్పుడు అందరూ పేరుబసప్ప గారు ఇలాంటి వారు, అలాంటి వారు, ఇలాంటి పనులు చేశారు, అలాంటి పనులు చేశారు, ఇంత మేలు చేశారు, ప్రజలకు చాలా క్షేమమైందని చెప్పి సుమారుగా ఒక 20 మంది కంటే ఎక్కువ జనం ఒక్కొక్క అర్ధగంట 15 నిమిషాలు అట్లా సాక్ష్యం చెప్పినారు. లాస్ట్లో బీడి జత్తి గారిని ఇచ్చినారు. లాస్ట్ అంటే గురువు గారి కంటే ముందు, సిరిగెర స్వామీజీ కంటే, మఠాధిపతి కంటే ముందు ఆయనకి సమయం ఇచ్చినారు. ఆ జత్తి గారు ఇచ్చిన సమయంలో ఆయన విన్నటువంటి వాక్యం నమ్మి సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు మొట్టమొదటి మనకు ఆదాము చేసినాడు. ఆ ఆదాము మట్టితో చేయబడినాడు. మట్టిలోకి ఆదాము చనిపోయిన తర్వాత మట్టిలోకి వెళ్ళిపోయినాడు. అలాగే మనమందరం కూడా ఒక తెల్లని బట్ట వేసుకుంటాం ఒంటి పైన, అది మాసిన తర్వాత దాన్ని తీసేస్తాం, మళ్ళీ వేరే బట్ట వేసుకోవాలి. అలాగనే ఈ శరీరం మాసిపోయిన తర్వాత వేరే శరీరంలోకి మనం వెళ్ళాలి అని చెప్పి ప్రభుని గురించి గొప్ప సాక్ష్యం ఇచ్చినారు. ఆ సాక్ష్యం 10,000 మంది విపరీతం. ఇదంతా అయిపోయిన తర్వాత ఆయన బాగా చెప్పినాడు. మంచి అందరికీ కూడా తృప్తికరంగానే ఆ పరిచయం ఉంది. అది అయిపోయిన తర్వాత సాధువు గారికి ఇచ్చినారు. ఆ సాధువు గారు సిరిగెర స్వామీజీ ఏం చేసినారంటే, ఆయన మనం చెప్పకూడదు, అందరు విని బాధపడే పరిస్థితి ఉండకూడదు. అది స్వామీజీ ఏం చెప్పినారంటే, 18వ తారీఖు, 19వ తారీఖు, 20వ తారీఖు ఏదో డేట్ ఇమ్మని చెప్పి మన కుమారుడు చంద్రశేఖర్ గారు ఎంపీ గారు అడిగినారు. అడిగితే అప్పుడు ఏం చెప్పినారు ఆయన, ఏమొద్దు, 22వ తారీఖు ఆదివారం వస్తుంది, ఇదంటే 1971 ఆగస్టు 22 ఆదివారం. ఇవన్నీ కూడా నా దగ్గర లెక్కలు ఉన్నాయి. ఆదివారం వస్తుంది, ఆదివారం పెడితే అందరూ వస్తారు. చంద్రు అంటే ముద్దు మాటలు అయ్యి తల్లి బిడ్డలాగా ఉండేటువంటి వాళ్ళు, అలా పెడదామని చెప్పారు. లారీలు మఠంలో ఉండేటువంటి సామాన్లు, వంట సామాన్లు అన్నీ కూడా 2 లారీలు వేసుకొచ్చినారు సిరిగెర మఠం నుంచి. అవి సామాన్లు దాదాపు 10,000 మందికి వంటలు చేయాలి. 100 వంటలు చేసేటువంటి వాళ్ళు 100 మంది ఉన్నారు. ఆ రైస్ మిల్ ఉండేది వరకు ఆ రైస్ మిల్ పక్కన చుట్టూ పెట్టినారు. ఇది దేవుడు చేసేటువంటి గొప్ప కార్యం. ఇదేదో ఒక కథ కాదు ప్రియులారా. మన దేవుడు అద్భుతమైన దేవుడు. నువ్వు ఆదివారం నీకు వర్షం గట్ట ఉండదు, అంత బాగుంటుంది, అందరూ వస్తారు, నువ్వు ఆదివారం పెట్టుకో అని చెప్పి చెప్పినారు ఆయన. ఆ రీతిగానే ఈయన పాలైనారు. ఆ జతలో నేను కూడా ఉన్న ఎంపీ గారి జతలో నేను ఆయన ఇంకొక రుద్రప్ప గారిని ఇంకొక ఆయన అట్లాగే ఉండేవాళ్ళం అనుకోండి. అది అయిన తర్వాత వర్షం రాదు అని చెప్పినాను. ఆయన ఎప్పుడైతే అన్నారో నాకు ఒళ్ళు జల్లుమంది. ఇంత 10 మందిలో నేను కూడా శామ్యానాలో ఒక కర్రగా చేరబడి కూర్చున్నాను. ఒళ్ళు ఏదో ఒక రకంగా అయిపోయింది. అయ్యో సృష్టిగతమైన దేవా, ప్రాణం పోకడా వాన రాకడా ఎవరికి తెలియదని చెప్పి సామెత చెప్తారు పెద్దలు. అలాగే ఈయన నేను ఆ వాన రాదని చెప్పినా అంటారట. ఈయన దేవుడు ఇప్పుడు ఈ మాట ప్రజలందరూ వింటే వాన రాకపోతే మా గురువుగారు చెప్పారు అని ఒక దేవుడితో సమానంగా చూస్తారు కదా ఈయన్ని. ఇది ఎంత ఘోరం ప్రభువా అని చెప్పి నాకు కళ్ళు బాగా ఎర్రబడి నీళ్ళుగా ఒక సుఖ నీళ్ళు కూడా కాని కళ్ళలోంచి. అప్పుడు నేనేం చేశానంటే, ప్రభువా
మీకు ఎండ బాగా ఉంది, ఆగస్టు 22 చెమటలు పడుతున్నాయి ప్రజలకి, ఎండ బాగా కాస్తుంది. అక్కడి నుంచి మాకు తేవణగిరి నుండి చెన్నగిరి వెళ్ళే రోడ్లో 2 కిలోమీటర్లు ఉంటుంది, షార్ట్ కట్ అంతే రోడ్డు. ఆ 2 కిలోమీటర్ల దూరంలో ఇలా చూసి 10,000 మందిలో దేవ జిత్తి గారు చెప్పిన బోధకు అందరూ సంతోషించినారు. దేవుని గురించి కూడా చెప్పినారు ఆయన. అయితే ఈయన ఏం చేశాడు, నేను వాన రాదు అని చెప్పినాను కనుక ఈ దినం పెట్టిన ఇది అని చెప్పి ఎప్పుడు చెప్పినాడో ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను పిల్లారు. ఆ రోడ్డు పైన 2 కిలోమీటర్ల దూరం కనిపిస్తున్న పైన ఆకాశం పైన ఎంత ఒక స్క్వేర్ ఫీటు మబ్బు, స్క్వేర్ ఫీటు పిల్లారు, స్క్వేర్ ఫీటు మబ్బు నల్లగా కనిపిస్తూ ఉంది. దేవా నా తండ్రి, ఈ జనం మోసపోకుండా ఈ ఈ సాక్ష్యం ఆయన చెప్పినటువంటి మాటకు నిరంతరం చేయలేవా, నీకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రభువా అని చెప్పి నేను హృదయంలో అంటే మనకి యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం జ్ఞాపకం చేసుకొని మన మాట వింటాడు దేవుడు అని నలిగిన హృదయంతో ప్రభుని అడిగినాను. ప్రభుని అడిగితే అలాగే చూస్తున్నా, అలా చూసేటప్పటికి మబ్బలా స్క్వేర్ ఫీటు ఆకాశం అంతా తెల్లగా ఉంది. ఏం చేయాలి? దేవుడు గొప్ప కార్యం. మేఘం వచ్చిన తర్వాత వర్షం రావాలి. ఇప్పుడు వర్షం వచ్చిన తర్వాత మేఘం వచ్చేటట్టుగా చేస్తున్నాడు దేవుడు ఆ గొప్ప కార్యం. 5 నిమిషాలు 10 నిమిషాల్లో అక్కడి నుంచి మేఘం పెద్దదైపోయి మేఘం ప్రారంభం. ఆ వర్షం మేఘం కూడా ఎట్లాగా ఈ మీటింగ్కి సుమారుగా ఎటు చూసినా 2 కిలోమీటర్ల దూరం అంతే. ఆ గ్రామంలో 90 సంవత్సరాలు 95 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి వాళ్ళు కూడా కృష్ణప్ప ఎంత ఉంచింది, వీరప్రసాద్ చూస్తే చాలా మంచోడు, ఇది ఎలా జరిగిపోయింది, ఎంత వానని చెప్పేవాళ్ళు ఎంతోమంది 2-3 ముసలోళ్ళు కూడా సాక్ష్యం ఇచ్చినారు. అప్పుడు ఆ నీరు ఈదుల మోకాళ్ళ లోతు నీరు ఈదులు మునిగిపోయింది. ఎక్కడ? నల్లకుదురు గ్రామం మట్టుకే అది మనం చెన్నగిరి రోడ్డుకి తిరిగేటప్పుడు ఆ నల్లకుదురులో సర్కిల్లో మోకాళ్ళ లోతు. కార్లు ఎన్నో సుమారు 100 కార్లు ఉన్నాయని తీసుకెళ్ళి దేవస్థానం దగ్గర పెట్టారు. అన్నీ అయిపోయినాయి పిల్లలారా. ఆ కారు జత్తి గారి కారు వెనకాల ఉంది, గురువుగారి కారు ముందుంది, 2 కార్లు వెనకాల ఉన్నాయి, అన్నీ దాటిపోయినాయి. ఆ గురువుగారి కారు అక్కడ మునగలేదు, బాటంలో నీళ్ళు వెళ్ళిపోయినాయి. దేవుడు ఏం చేసినాడు? ఒక కార్లోకి పంపించినాడు ఆ నీళ్ళు. ఆ వీధంట ఆ నీళ్ళు వెళ్ళిపోతున్నట్టు కారు ఆగిపోయింది. కారు ఆగిపోతే లావు మనిషి అయినా పెద్ద మనిషి ఆయన బలవంతంగా 2-3 రెక్కలు పట్టుకుని దించి 10 మంది వచ్చి కారును బయటికి గెంటారు. బయటికి గెంటిన తర్వాత బీడీ జత్తి గారి కారు, పాండిచేరి గవర్నర్ గారి కారు జీప్, అది పెద్ద కొత్త జీప్, ఆ జీప్ ఎక్కించారు. తీసుకెళ్ళి ఆ చంద్రశేఖరప్ప గారి ఇంటి దగ్గర కూర్చోబెట్టారు, కూర్చోలేసారు. వాన రాదని చెప్పినానన్నప్పుడు ముఖం ఎలాగుందో అలా లేదు ఇప్పుడు స్వామీజీది. ఎలాగైపోయింది అంటే కర్రగా, అంటే ఒక చింతించినటువంటి దృష్టిలో ఏదో పోగొట్టుకున్నట్లుగా అలాగైపోయినారు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. వీళ్ళు తెలుసు, చంద్రశేఖరప్ప గారు తెలుసు, ఎందుకంటే ఆయన ఇదేదో జరిగి ఉంటుంది, లేకపోతే ఇలాంటిది కార్యం జరగకూడదు అని చెప్పి నా వైపు చూస్తుండేవాడు చంద్రశేఖరప్ప గారు. అప్పుడు తర్వాత మరలా అందరికి తెలిస్తే 10,000 మందిలో 1,000 మంది భోజనం చేశారు, 9,000 మంది బయటికి వెళ్ళిపోయినారు. ఎవరింటికి వాళ్ళు, ఎవరి కాలంలో వాళ్ళు ఎక్కిన తర్వాత ఏదో ఆర్టిస్ట్నర్ అయిపోయింది. నేను ఇక ఇది రూమర్ తెలిస్తే మళ్ళీ మనల్ని ఇక్కడ ఏదో అవమానం చేస్తారు వీళ్ళని చెప్పి నేను ఒక సహోదరుని తీసుకుని నేను కూడా ఇంటికి వచ్చేసినాను. ఎటు చూసినా గ్రామానికి చుట్టూ ఒక 2 పర్లాంగుల దూరం పెద్ద వర్షం ఉంది. ఆ తర్వాత చినుకులే కానీ పెద్ద వర్షం లేదు, ఊరికి కాలుకు పాడేటట్లుగా ఉంది అప్పుడు. అలాంటి గొప్ప కార్యం దేవుడు చేసినాడు పిల్లారా, గొప్ప కార్యం. అలాంటి చెప్పాలంటే ఇప్పుడు ఎన్నో కార్యాలు ఉన్నాయి దేవుడు చేసిన కార్యాలు. ఎందుకని మరి నా బలహీనతల్లో నేను బలహీనుడు కాకుండా బలపరచబడటానికి దేవుడు అంత గొప్ప కార్యం చేసినాడు. తర్వాత ఆయన తెలుసు, నువ్వేదో చేసినావు, దేవుడు విన్నాడని చెప్పి నీ మాట విన్నాడు, అందుకే జరిగింది ఇలాగనే నాకు అర్థమైంది అని చెప్పి తర్వాత 2వ రోజున ఇంటికి ఎంపీ గారి ఇంటికి వెళ్ళినప్పుడు, ఎంపీ గారు అంటే మాకు చాలా సన్నిహితులు. ఆయన బెంగళూరు నుంచి ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు ఉంటే మా ఇంటికాడ ఉండాలి భోజనం, లేదా వాళ్ళ ఇంటికాడ ఉండాలి, మాకు ఇద్దరికీ అంత సన్నిహితులు అని నవ్వుకుంటూ చెప్పినాడు. మరి ప్రభు అంటే చాలా ఇష్టము. ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రార్థన చేయించుకునేవాడు. తర్వాత పెద్ద ఆఫీసుల్లోనే కానీ ప్రార్థన చేయించుకునేవాడు. అది ఆ విషయం అంత వేరు. దేవుడు అంత గొప్ప కార్యాలు చేసినాడు పిల్లారా. అయోగ్యులం, ఎన్నిక లేని వాళ్ళం, అయితే మన ప్రార్థనలు ఆలకించినాడు. ఇది ఒకటే కాదు కదా,
నేను ముందు చెప్పినాను, 3వ భాగంలో చెప్పినాను నేను. దేవుడు సరికేరి సస్యక్షేత్రంలో చేసిన గొప్ప కార్యం. భారతదేశం మునిగిపోయినప్పుడు ఆ 10 ఎకరాల చేలో నీరు లేకుండా, వాన లేకుండా చేసినాడు దేవుడు. మా మీటింగ్ నడుస్తుంది, మాకు 100 మీటర్లు, 100 మీటర్లు, 150, 200 మీటర్లో విపరీతమైన వర్షం, వరదలు. అలాగే దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాల గురించి మన అతిశయం. ప్రభా, సహోదరులారా, సహోదరులారా, మన దేవుడు చేసిన ఈ అద్భుతాలు మనం ఊహించలేము, వర్ణించలేం. అంత గొప్ప కార్యం చేసినాడు. అదే పరిస్థితుల్లో ఎన్నో జరిగినాయి. అవన్నీ కూడా చెప్పడానికి ఇప్పుడు అవకాశం లేదు, సమయం కూడా చాలదు. కనుక తర్వాత అది అయిపోయిన తర్వాత మరి ఇక్కడ మనం మేము చూసిన ప్రకారంగా నేను ఇదివరకు చెప్పినాను, 2వ భాగంలో చెప్పాను, 3వ భాగంలో కూడా చెప్పాను. లార్న గారు అక్కడ పరిచయం చేసి మాకు ఎంత సన్నిహితంగా ఉండేవారు. ఆయన కూడా దేవుని యొక్క ఏర్పాట్లలో, దేవుని యొక్క చిత్తంలో ఆయన 1993లో ఆయన కూడా మరణించినారు. ఆయన అంటే మరణించక ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినారు ఆయన. ఆయన పరిచయం గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నవి, అవి చెప్పేది లేదు. అయితే దేవుడు మా ఇరువురి మధ్యలో చేసినట్టు గొప్ప కార్యాలు ఎన్నో ఉంటున్నవి. ఇది దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాలు. ఆ కార్యాలు అనుభవించినటువంటి వాళ్ళకి తెలుసు, అది అనుభవించినటువంటి వాళ్ళకి తెలియదు. అది ఎవరు అనుభవించినారో వాళ్ళకి మన దేవుడు ఇలాంటి గొప్ప దేవుడు అని చెప్పి మరి మన రొమ్ముల పైన చేతి పెట్టుకుని చెప్పగలిగేటువంటి వారు కూడా చాలామంది ఉంటున్నారు ప్రియులారా. అలాగనే ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ మరి మాకు మా అమృతరాజు గారు, మా స్నేహితులు, మరి ఆయన కూడా 1985వ సంవత్సరంలో జనవరి 21వ తారీఖున మహిమలోకి వెళ్ళిపోయినారు. ఆయన ఆయన విషయంలో చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ దేవుడు ఎంతో గొప్ప అద్భుతం చేసినాడు. కొన్ని దేశాలకి ఆయన నాయకుడు కావాలి. ఆ సమయంలోనే కొంచెం పరిస్థితులు మారి ఆ కాలుకి క్యాన్సర్ అయ్యి ఆయన ఈ లోకాన్ని ఇచ్చిపెట్టవలసి వచ్చింది. ఆ జీవితంలో దేవుడు ఎంతో గొప్ప కార్యాలు చేసినాడు. అలాగే మా స్నేహితులు ఇంకా చాలామంది ఉన్నారు. జాన్ గారు కూడా మరి అలాంటి గొప్ప కార్యాలు ఏంటి, ఎప్పుడంటే 2007వ సంవత్సరం దాకా ఉన్నారు. బెంగళూరులో మందిరం కట్టింట్లో శ్రద్ధ తీసుకున్నారు. 2007వ సంవత్సరం మరి ఆ జూన్ నెలలో 14వ తారీఖున ఆయన కూడా మహిమలోకి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు ఎట్లాగ వెళ్ళినాడు ఆయన? ఎట్లాగ వెళ్ళినాడు తెలుసా మీకు? ప్రభు పిలుస్తున్నారు నన్ను. నేను అమెరికాలో ఉండగా ఆయన, అమెరికా ఫిలదెల్ఫియాలో ఉండగా ఆయన ఏం చేసినారు? ఫిలదెల్ఫియా, అమెరికా గుర్తులేదు నాకు. అక్కడ ఏం చేసినారంటే, చిన్న కొడుకు దగ్గర ఉన్నారు. పెద్ద కొడుకు ఫిలదెల్ఫియాలో ఉంటాడు, చిన్న కొడుకు ఈయన దగ్గర ఉన్న అమెరికా అనుకుంటాను. అది అక్కడ, రే బాబు, నేను ప్రభు పిలుస్తున్నారు, నేను వెళ్తాను, స్నానం చేసేస్తాను, ఇప్పుడు ప్రభు పిలుస్తున్నారు, విన్నారా ప్రియులారా? ప్రభు పిలుస్తున్నాడు అని చెప్పి స్నానానికి వెళ్ళి, బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసుకొచ్చి, మరి కొత్త బట్టలు, మంచి బట్టలన్నీ కూడా ధరించుకొని, కోట్ వేసుకొని, నేను వెళ్తున్నాను, మామీతో వెళ్తాను, నువ్వు చెప్పు, ఇలాగ డాడీని ప్రభు పిలిచినారు, నేను వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళిపోయారని చెప్పాను నేను అని మాటలన్నీ చెప్పి ఆయన ఆ దేహాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయినారు. ఏంటి మా సామాన్యమైన విషయాలు ఇవి? దేవుడు మాట్లాడిన మాటలు ఎలాంటి ఆయన దేవునితో సహవాసం కలిగిన వ్యక్తి. అటువంటి అద్భుత కార్యాలన్నీ కూడా దేవుడు చేసినాడు ప్రియులారా. అది మా విషయంలో మేము చూసినప్పుడు ఆ యొక్క ఈ విషయాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మరి చాలామంది తెలుసు మా సన్నిహితమైన సహవాసంలో ఉండేటువంటి ఆశీర్వాదాలు ఎంత గొప్పవో. మా వారి మధ్యలో మా మధ్యలో ఉండేటువంటి కార్యాలు మన ఊహాతీతమైనటువంటి కార్యాలు. కనుక మన దేవుని విషయంలో ఆశ్చర్యకార్యాల గురించి ఇప్పుడు సాక్ష్యం చెప్పేటప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు. భారతదేశంలో ఒక మంచి సహవాసం ఉంది, హెబ్రోన్ అంటారు. సహోదరులు భక్త్ సింగ్ గారు దానికి ఫౌండరు. ఆయన ఎంతో గొప్ప కార్యాలు ఆయన ద్వారా దేవుడు చేసినాడు. తర్వాత భక్త్ సింగ్ గారు మరణించినప్పుడు కూడా దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడో చాలామంది తెలియదు. ఆయన 2000 సంవత్సరాల్లో ఆయన మహిమలోకి వెళ్ళినారు. అప్పుడు వెళ్ళి ఒక వారం ముందుగా నేను హెబ్రోన్లో ఉన్నాను. ఇలా భక్త్ సింగ్ గారికి బాగోలేదంటే ఆ వారం అక్కడ జరిగిన కార్యాలు ఏంటంటే, ఆయన మరణించిన తర్వాత ఒక వారం ఉన్నాను, మరణించక ముందు ఒక వారం ఉన్నాను. ఆయన ఎలాంటి అద్భుత కార్యాలు చేశాడు ప్రియులారా అంటే, ఇప్పుడు నేను నన్ను గురించి దేవుడు చేశాడని కాదు చెప్పేది, నా దేవుడు ఇంత గొప్పవాడు అని మీరు అర్థం చేసుకుంటాం కొరకు ఈ విషయాలు చెప్తున్నాను నేను.
ఆయన చనిపోయినప్పుడు భూకంపం యేసుప్రభు వారు మన కొరకే కల్వరి శిలువలో బలి అయినప్పుడు అలాంటి అద్భుతాలు జరిగినాయి. ఇలాంటి మా సహోదరులు పెద్దలందరూ కూడా ఇలా మహిమలోకి వెళ్ళినప్పుడు జరిగేటువంటి అద్భుత కార్యాలు ఎంతంత గొప్పవో వాటి గురించి నేను మాట్లాడుతున్నాను. నేను భక్సింగ్ గారు మరి ఆయన చనిపోయినప్పుడు భూకంపం, ఆకాశం మీద ఉరుములు, వర్షము, హైదరాబాద్ అంతా కాదు కదా, ఆయన ఉండే ఏరియా అంతట్లో కూడా గొప్ప ప్రభావంతో కూడినటువంటి పరిస్థితులు అన్నీ జరిగినాయి. రెండవదిగా మన రెయిన్బోను సూర్యుడికి దగ్గరలో, సూర్యుడు అంటే రెయిన్బోను నోవా కాలంలో వచ్చినటువంటి రెయిన్బోన్ అది. నీకు భయం లేదు నోవా కదండి, నోవా నీకు భయం లేదు, ఇదిగో నేను నాశనం, ఇక మళ్ళీ ఇలాంటి జలప్రలయం వల్ల నాశనం రాదు నీ సంతానికి అని చెప్పి దేవుడు వాగ్దానం చేసినాడు. వాగ్దానం చేసి ఆ రెయిన్బోని ఇచ్చినాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ రెయిన్బోను భక్సింగ్ గారు మహిమలోకి వెళ్ళిన రోజున ఉన్నట్లుగా ఈ సృష్టిలో లేదని శాస్త్రజ్ఞులు కూడా చెప్పినారు, పెద్దలందరూ కూడా చెప్పినారు. పిల్లారా, అలాంటి అద్భుత కార్యాలు చేసేటువంటి నా దేవుడు నా జీవితంలో ఇలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు నా జీవితం, నా సొంత ఉపద్రవాలు వచ్చినప్పుడు దేవుడే కాపాడినాడు. అద్భుత కార్యాలు, సైతాన్ని ఎంత ఉగ్రంగా గర్జించే సింహంలోకి వచ్చినప్పటికీ కూడా అది దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేసినాడు. నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను, అది నేను కొంచెం మరుగైందన్నమాట. నాకు దేవుని యొక్క శక్తి ఎలాంటిదంటే అది మనం అనుభవించినోడికే తెలిసేది. ప్రియులారా, ఇతరులకి మనం నోటితో చెప్పుకుంటాం కానీ అనుభవించినటువంటి వాళ్ళకి ఏం తెలియదు. నేను ఒక దినం ఒక మీటింగ్లో హాజరైనాను, పాది ఉపవాస ప్రార్థన మీటింగు. అలాంటి ప్రార్థనలో గొప్ప గొప్ప కార్యాలు అన్నీ చెప్పాలంటే ఇప్పుడు టైం కాదు. ఇప్పుడు చెప్పాలంటే మనకి ఇది ఒక వారం చెప్పినా కానీ దేవుడు చేసిన అద్భుతాలు తీరేది కాదు.